కందిపొడి ఎంత మందికి ఇష్టం కందిపొడి కదా. యాక్చువల్లీ నా చిన్నప్పుడైతే ప్రత్యేకంగా చట్నీలు అయితే ఉండేవి కాదు. మా మామగారు కందిపొడి తీసుకొచ్చి పెరుగులో కలిపేసి చక్కగా తినిపించేసేవారు. చట్నీయే ఉండాలి అని అయితే అనిపించేది కూడా కాదు మాకు అసలు. అండ్ దీంట్లో ఒక స్పెషాలిటీ ఉందండి. ఇలా మనం ఫ్రై చేసేసుకుని చాలా మందిని చూసినాను, కంది పొడి అన్నా సరే కందిపప్పు ఒక్కటే యూజ్ చేయాలి, ఇంకేం యూజ్ చేయకూడదు. కానీ ఏం చేస్తుంటారండి, ధనియాలు, జీలకర్ర, మిరియాలు ఏంటేంటో దాన్ని రచ్చ రచ్చ చేస్తున్నారు. అసలు కందిపొడి ఎలా చేయాలో తెలుసా? చక్కగా దోరగా ఇలా ఇనప మూకుడులో బాగా నెమ్మదిగా సిమ్ లో ఫ్రై చేసుకుని పచ్చి జీలకర్ర, పచ్చి వెల్లుల్లిపాయలు తినే వాళ్ళైతే వేసుకోవచ్చు, లేదా అది ఆప్షనల్ అన్నమాట. కారం వేసుకుని, అది కూడా పచ్చి కారం వేసుకుని, తగినంత సాల్ట్, ఇంగు మాత్రం కొంచెం పడుతుంది గట్టిగానే. ఒక్కసారి తిని చూడండి. మన కందిపప్పు ఫ్లేవర్ అన్నది ఇదేదైతే మీరు పచ్చి జీలకర్ర వేస్తారో అది ఇంకా 100 టైమ్స్ పెంచుతుంది. సో ఇలా ట్రై చేసి చూడండి. మీరు చట్నీ లేనప్పుడు హ్యాపీగా పెరుగులో కూడా కలిపేసుకుని తినేయచ్చు, అంత బాగుంటుంది. ట్రై చేస్తారా? మీ సీత.